కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉందని తెలుగు యువత విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి మొల్లి పెంటిరాజు అన్నారు. ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శుభవార్త చెబుతూ జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సందర్భంగా కొత్త గాజువాక కూడలిలో యువత ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం పెంటిరాజు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల్లో 6,28,347 ఉద్యోగాలను కల్పించిందని అన్నారు. వీటితో పాటు 23 లక్షల కోట్ల పెట్టుబడితో 25 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అనేక కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. ఈ సందర్భంగా ఐటీ మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ లోకేష్ ముఖ చిత్రాలతో యువత థాంక్యూ లోకేష్ సార్ అంటూ నినాదాలు చేశారు. నాయకులు వియ్యపు నరేష్, సాలిన ఈశ్వరరావు, అయినంపూడి గోపాల సాయి వర్మ, ఒడిశల మహేష్ బాబు, చదరం తులసీరాం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉగాది కానుకగా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ని సుమారు 10,060 ఉద్యోగాలతో కొత్తగా జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు ప్రకటన విడుదల చేశారు. నిజంగా మా అందరికీ నిరుద్యోగ యువత అందరికీ ఈరోజు రాష్ట్రంలో చాలా ఆనందంగా ఉంది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ఎన్నికల హామీ ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రతి ఏటా ఏదైతే తన మాట ఉందో నిలబెట్టుకుంటూ తోచా తప్పకుండా నిరుద్యోగులకు మోసం చేయకుండా ఈ నోటిఫికేషన్ని క్రమం తప్పకుండా రిలీజ్ చేయడం, ముఖ్యంగా మీ అందరం ఈరోజు యువత తరపున అభినందనలు తెలియజేసుకుంటున్నాం కూటమి ప్రభుత్వానికి. ఏదైతే ప్రధానంగా పోలీస్ శాఖలో 1000 కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ, అలాగే 400 ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు, గ్రూప్ 1, గ్రూప్ 2 డిఎస్సి నోటిఫికేషన్, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికి కూడా ఈరోజు నోటిఫికేషన్ క్యాలెండర్ డేట్ టు డేట్ రిలీజ్ చేయడం, అలాగే క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు జారీ కానీ, ఎగ్జాము పరీక్ష నిర్వహణ కానీ, అలాగే ఫలితాలు కానీ ఎటువంటి ఆటంకం కలగకుండా ఈ క్యాలెండర్ని విడుదల చేయడానికి నారా లోకేష్ గారు మంచి నిర్ణయంతో ఈరోజు యువతకి మంచి గుడ్ న్యూస్ని అందించారని తెలియజేస్తూ, అలాగే రానున్న కాలంలో అనేక పరిశ్రమలు అంటే గత 20 నెలల పాలన గడిచిన 20 నెలల పాలనలో సుమారుగా 2 లక్షల ఉద్యోగాల వరకు క్రియేట్ చేశారు. అలాగే మనకు గూగుల్ కంపెనీ కానీ, అదానీ డేటా సెంటర్ కానీ, అలాగే రేపు 23న శంకుస్థాపన చేయనున్న అనకాపల్లి జిల్లాలో ఆర్ఎస్ఎల్ మిట్టల్ విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ ద్వారా కానీ ఇలాగా ప్రత్యక్షంగా పరోక్షంగా యువతకి ఉద్యోగ అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతను దృష్టిలో పెట్టుకొని ఈరోజు పరిశ్రమలను స్థాపిస్తున్నారు. అలాగే యువత కూడా అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వ పరిపాలన చక్కగా ఉందని, పరిశ్రమల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు కానీ విదేశాల్లో తిరుగుతూ మన రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేలా వాళ్ళు 10 విధానాలను సృష్టించి మన రాష్ట్రానికి అవసరమయ్యే అవకాశాలన్నింటినీ ఈరోజు యువతకు అందించి పరిశ్రమలు తీసుకొచ్చడంలో కృషి చేస్తున్నారు. దీని అందరికీ మేము కూడా యువత తరపున అభినందనలు తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఏదైతే గతంలో జాబ్ క్యాలెండర్ అని యువతను మోసం చేసి ఇక్కడ రాష్ట్రంలోని యువత మన రాష్ట్రాల్లో ఉద్యోగాల అవకాశాలు లేక వేరే రాష్ట్రాలకు వెళ్తుంది. కానీ ప్రస్తుతం ఇతర రాష్ట్రాల యువత కూడా మన రాష్ట్రం వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వస్తున్నాయి, అనేక అవకాశాలు కల్పిస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం చక్కగా పనిచేస్తుందని, దేశంలోనే పరిశ్రమల పెట్టుబడుల విషయంలో నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దడం, యువతను ముఖ్యంగా అపార సంపదైన యువతను ముఖ్యంగా ముందును దృష్టిలో పెట్టుకొని దీంట్ మీద జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా నిర్ణయాలు తీసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తూ, త్వరలోనే మన గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా నియామకాలు చేపట్టేలా, అక్కడున్న నిర్వాసితులకు ఆర్కార్డు కలిగిన నిర్వాసితులకు కూడా ఉద్యోగాలు వచ్చేలా అతను కృషి చేస్తున్నారు. త్వరలోనే నిరుద్యోగ నిర్వాసిత యువకులు కూడా గుడ్ న్యూస్ వింటారని, ఏదైతే స్టీల్ ప్లాంట్కి కూడా నోటిఫికేషన్లు రిలీజ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారని మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను.